యూపీఎస్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి పర్దీప్ నర్వాల్ అయితే వదిలేశారు. ఇంకా ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో ఈ మూడు టీమ్స్ పర్దీప్ ని కొనడానికి ఆక్షన్ లో చాలా అంటే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉన్నారంట. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ మూడు టీమ్స్ మధ్యన పర్దీప్ కోసం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో ఒక మినీ వార్ అయితే జరగబోతుంది. సో ఇంకా త్రీ టీమ్స్ ఏవో చూసే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి పాట్నా పైరేట్స్ టీం. పాట్నా పైరేట్స్ టీం అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 లో అయితే పర్దీప్ నర్వాల్ ని కొనడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉన్నారంట. ఎందుకంటే పర్దీప్ నర్వాల్ టీమ్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత పాట్నా పైరేట్స్ టీం ఇంతవరకు కప్పు కొట్టిందే లేదు. సో పర్దీప్ నర్వాల్ మళ్ళీ టీమ్ లోకి వస్తే ఏమన్నా మిరాకిల్స్ జరగచ్చేమో అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పాట్నా పైరేట్స్ ఫ్యాన్స్ అయితే పర్దీప్ నర్వాల్ తిరిగి పాట్నా టీమ్ లో ఆడాలని చెప్పేసి అనుకుంటున్నారంట. సో ఇంకా పర్దీప్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో ఎలాగైనా చేసి పాట్నా పైరేట్స్ టీం కొనాలని చెప్పేసి డిసిషన్ తీసుకున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మరి పర్దీప్ నర్వాల్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో పాట్నా పైరేట్స్ టీమ్ లో ఆడితే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజినేషన్ చేసుకుని కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి హర్యానా స్టీలర్స్ టీం. హర్యానా టీం అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో పర్దీప్ పై అయితే స్పెషల్ ప్లాన్స్ తో అడుగు పెట్టబోతున్నారంట. వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో పర్దీప్ ని కొనడానికి మచ్ ఇంట్రెస్టబుల్ గా ఉన్నారంట. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ కోచ్ కూడా రీసెంట్ గా చెప్పాడు పర్దీప్ నర్వాల్ లాంటి ప్లేయర్స్ టీమ్ లో ఉంటే టీమ్ ను మొత్తం మార్చేస్తారని చెప్పేసి. సో ఇంకా హర్యానా టీం కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో పర్దీప్ అయితే టార్గెట్ చేసే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ వాళ్ళ టీమ్ లో ఎవరు కూడా పెద్ద రైడర్స్ అయితే లేరు. ఇంకా పర్దీప్ నర్వాల్ లాంటి రైడర్ కనుక ప్రో కబడ్డీ సీజన్ 11 లో హర్యానా టీం కాడితే మటుకు హర్యానా టీం కి అయితే అసలు తిరుగుండదు. పర్దీప్ కనుక ఒకవేళ ఫామ్ లోకి వస్తే మరి పర్దీప్ నర్వాల్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో హర్యానా టీం కాడితే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజినేషన్ చేసుకుని కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి యూ ముంబా టీం. యూ ముంబా టీం అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో పర్దీప్ ని కొనడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉన్నారంట. ముందు చూసినటువంటి రెండు టీమ్స్ కంటే ఈ టీమే చాలా అంటే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉన్నారు. ఎందుకంటే యూ ముంబా టీం కి పర్దీప్ నర్వాల్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాడు. యూ ముంబా టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి వాళ్ళ ఎంటైర్ టీమ్ ను మొత్తాన్ని కూడా వదిలేసింది. పర్దీప్ నర్వాల్ కనుక కొంటే రైడింగ్ యూనిట్ మొత్తం సెట్ అనే చెప్పొచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కెప్టెన్ బాధ్యతలు కూడా పర్దీప్ నర్వాల్ కి ఇచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి యూ ముంబా టీం. ఈవెన్ పర్దీప్ అయితే ఆక్షన్ లో 1 crore లోపే వస్తాడు కాబట్టి యూ ముంబా టీం చాలా మచ్ ఇంట్రెస్టబుల్ గా ఉన్నారు ఆక్షన్ లో కొనడానికి పర్దీప్ నర్వాల్ ని. మరి పర్దీప్ నర్వాల్ యూ ముంబా టీం కి ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఆడితే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజినేషన్ చేసుకుని కామెంట్ అయితే చేయండి. మరి ప్రో కబడ్డీ సీజన్ 11 లో పర్దీప్ నర్వాల్ ఏ టీం కాడితే బాగుంటుందని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.